హాయ్ అండి. వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్. ఎప్పుడూ తినే దోసలు, ఇడ్లీ, ఉప్మా కన్నా కొంచెం కొత్తగా, హెల్తీగా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇలా చేసుకుంటే స్మూత్‌గా చాలా బావుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేద్దామా? ముందుగా ఒక కప్పు తీసుకొని ఇందులో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ అంటే చక్కగా ఇలాగా రవ్వ రవ్వలా ఉంటుంది. దీన్ని తీసుకొని పల్చని మజ్జిగ ఒక కప్పు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. బొంబాయి రవ్వ అంటే అందరికీ తెలిసే ఉంటుంది, గోధుమ నూక. ఇది సన్నగా ఉంటుంది. ఇలా వేసుకొని కలుపుకుంటే ఒక అరగంట దీన్ని మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. అరగంట తర్వాత ఇది బాగా నానింది. ఇది బాగా రవ్వ రవ్వలా ఉంటుంది కాబట్టి మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ బియ్యం పిండి కానీ చపాతీ పిండి కానీ వేసుకోవాలి. నేనైతే చపాతీ పిండి వేశాను. ఇది ఒకసారి మిక్సీ పట్టించుకోవాలి. ఇలా మిక్సీ పట్టించుకున్న తర్వాత సరిపోకపోతే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద బాణీలు పెట్టి హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నవి ఒక కప్పు వచ్చేలా వేసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక కట్ట మెంతికూర బాగా కడిగేసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇది కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకుకూర ఏదైనా సరే వేయగానే వాటర్ వస్తుంది కాబట్టి కొద్దిగా ఎక్కువసేపే ఫ్రై అవుతుంది. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బంగాళదుంపని ముందుగానే బాయిల్ చేసి తొక్క తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. ఒకసారి పసుపు అంతా కలిసేలాగా బాగా కలిపేసుకొని ఈ వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంపని ఇందులో వేసి మొత్తం స్మాష్ చేయాలి. ఇలా స్మాష్ చేసిన తర్వాత ఇది మొత్తం కలిసేలాగా కలుపుకొని 1 ఇంచ్ అల్లం ముక్క నీట్గా కడిగేసుకొని సన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇలా తురుముకొని వేసుకోవాలి. మార్నింగ్ టైంలో అల్లం ఏదో ఒక రూపంలో 1 ఇంచ్ అల్లం తీసుకుంటే డైజెషన్ బాగా అయ్యి మంచి హెల్త్ బెనిఫిట్స్ అవుతాయి. ఇలా అల్లం మొత్తం తురుముకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి. అల్లం దించే ముందు వేస్తే దాని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఉప్పు సరిపడగా మాత్రమే వేసుకోవాలి. ఆల్రెడీ పిండిలో వేసాం కాబట్టి ఇందులో కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత కొంచెం ఘాటు కోసం పచ్చిమిరపకాయలు వేసుకున్నా పర్వాలేదు. నేనైతే చిల్లీ ఫ్లేక్స్ వేసాను. ఈ ప్లేస్లో కావాలంటే మీరు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇదంతా కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన తర్వాత వేరే స్టవ్ ఆన్ చేసుకొని చిన్న పాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుంది. ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని చిన్న గరిటెతో గరిటె పిండి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నది ఇలా ఒక చిన్న గరిటె కర్రీ వేసుకొని ఇప్పుడు మళ్ళీ పైన కొంచెం పిండి వేసుకొని కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. 3 నిమిషాల్లోనే ఇది రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకోవాలి. చక్కగా మంచి కలర్తో చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇవి చాలా తొందరగా వేగిపోతాయి, పెద్ద టైం కూడా పట్టదు. ఈ కర్రీ చేయడానికి మాత్రం కొద్దిగా టైం పడుతుంది అంతే.
ఇప్పుడు ఇది రెండు వైపులా చక్కగా కాలింది. దీన్ని తీసేసుకోవాలి. ఇది ఇంకా తొందరగా కావాలనుకుంటే ఇలా ఉండలుగా చుట్టుకొని కొద్దిగా ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లో ప్రిపేర్ చేసి ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ట్రిప్కి గరిటెతో పిండి పెట్టనవసరం లేకుండా ఇలా డైరెక్ట్గా పెట్టి దానిపైన మళ్ళీ పిండి వేసి కవర్ చేసేసుకోవచ్చు. ఈ దోశలు అయితే చాలా ఫాస్ట్గా చాలా వెరైటీగా ఉన్నాయి. చాలా తొందరగా కూడా అయిపోతాయి. తినడానికి కూడా చాలా రుచిగా ఉన్నాయి. ఇది చాలా ఆరోగ్యమైన ఫుడ్ కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ దోశలు నచ్చినాయి అనుకుంటున్నాను. ఈ బన్ దోశలు పిల్లలకి పెట్టారంటే కనుక చాలా ఇష్టంగా తింటారు. ఒకటి తినేది 4-5 తినేస్తారు, అంత బాగుంటాయి. మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి కర్రీగా చేసి పెడితే పిల్లలు అస్సలు తినట్లేదు. ఇలా కనుక చేసి పెట్టారంటే ఈజీగా తినేస్తారు. ఎప్పుడు ఒకే టిఫిన్ తినాలన్నా మనకు కూడా బోర్ కొడుతుంది కదా, అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే టేస్టీగా తినేయచ్చు. ఇది టమాటో చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తిన్నారంటే చాలా బాగుంటుంది. ఈ బన్ దోశలు మీకు నచ్చినాయా? అయితే ఇప్పుడే ట్రై చేయండి. చివరగా చిన్న సలహా, నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అందంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే నైట్ చాలా తొందరగా భోజనం చేసేయాలి. అంటే 7:30 కల్లా వేయాలి. ఆ తిన్నది చాలా లైట్గా డైజెషన్ అయ్యేది తీసుకుంటే ఎర్లీ మార్నింగ్ లేవగలుగుతాం. ఎర్లీ మార్నింగ్ లేచామంటే చాలా యాక్టివ్గా ఉంటాం. యాక్టివ్గా ఉన్నామంటే మనం చేసే ప్రతి పని చాలా తొందరగా చేసేయచ్చు. నన్ను ఆదరిస్తూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.